ఇక ఫోర్త్ ఎక్స్క్లూజివ్ వార్త కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ కారిడార్ లో 2 పులుల మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విష ప్రయోగం జరిగినట్టు అటవీ అధికారులు గుర్తించారు. 5 ఏళ్ల పులిపై విష ప్రయోగం జరిగిందని S9 పులి మెడకు ఉచ్చు ఉన్నట్టుగా గుర్తించామన్నారు PCCF రాకేష్ మోహన్. పులుల మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఫోరెన్సిక్ నివేదికలో అన్ని విషయాలు బయటకొస్తాయన్నారు. మరోవైపు కాగజ్ నగర్ డివిజన్ లో సంచరిస్తున్న 4 పులుల్లో 2 మృతి చెందగా 2 మిస్ అయినట్టు తేల్చారు. పులులను ట్రాక్ చేయడంలో విఫలమైన అటవీ శాఖ అధికారులపై వేటుపడే అవకాశం ఉంది. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి నరేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నరేష్, PCCF రాకేష్ మోహన్ ఏం చెప్తున్నారు? విష ప్రయోగం జరిగింది అనేది నిజంగా సంచలనం కలిగిస్తున్న విషయం. కాగజ్ నగర్ కారిడార్లో వరుస పులుల మృతి మిస్టరీగా మారింది. వారం రోజుల్లో అంటే కేవలం 2 రోజుల వ్యవధిలోనే 2 పులులు చనిపోయి ఇదే కాగజ్ నగర్ కారిడార్లోని దరిగాం అటవీ ప్రాంతంలో మనమున్న ఈ అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ అధికారుల కంటపడింది. మొదటి పులి ఆడపులి 18 నెలలున్న వయసున్న పులి మృత్యువాత పడింది. ఇది టెరిటోరియల్ ఫైట్లో చనిపోయిందంటూ ముందు అధికారులు ధృవీకరించారు. కానీ అసలు నిజం కూపి లాగితే బయటపడింది. రెండో పులి కేవలం ఆ ఆడపులి చనిపోయిన కూతవేటు దూరంలో కేవలం 350 మీటర్ల దూరంలోనే 5 సంవత్సరాలున్న బెబ్బులి మృతి చెంది కనిపించడం సంచలనంగా మారింది. ఆ మృతి చెందిన పులి ఆ మెడ భాగం పూర్తిగా ఉచ్చు బిగించి ఉండడం, పాయిజన్ అయి మొత్తం స్మెల్ రావడంతో అసలు నిజం బయటపడింది. సంచలనమైన నిజాలు బయటపడ్డాయి. రెండో పులి మృతి చెందింది విషప్రయోగంతోనంటూ PCCF అధికారి మోహన్ డాబ్రియాల్ ఇప్పటికే క్లియర్ కట్గా ఆ నిజ నిర్ధారణ చేశారు. ఆ ప్రాథమికంగా అందుతున్న సమాచారం మేరకు రెండో పూలి చనిపోయిన విషప్రయోగంతోనే మొదటి పూలే కూడా చనిపోయి ఉండవచ్చనే అనుమానాలు అయితే తెర మీదకి వస్తున్నాయి. ముందస్తుగానైతే ఆడపులి చనిపోయిన తీరును బట్టి టెరిటోరియల్ ఫైట్ అన్నారు. తల మీద మెడ మీద గాయాలయ్యాయి. చేతు ఎముక మొత్తం విరిగిపోయింది. పులి పంజా కారణంగానే ఆ ఆడపులి చనిపోయిందని భావించారు అధికారులు. కానీ ఆడపులి చనిపోయిన తీరును ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపిన తర్వాత దానికి సంబంధించిన ప్రాథమిక నిర్ధారణ తర్వాత ఒక క్లారిటీ వచ్చింది. అది ఉచ్చు బిగించడం కారణంగా చనిపోయి ఉండవచ్చని అనుమానించారు. అదే నిజమైంది. ఇప్పుడు రెండో పులి కూడా కుతవేటు దూరంలోనే చనిపోయి కనిపించడంతో అసలు నిజాలు బయటపడ్డాయి. విషప్రయోగం కారణంగా 2 పులులు చనిపోయాయి అంటూ PCCF అధికారులు అయితే ధృవీకరించారు. అటవీ అధికారులు కింది స్థాయి నుండి పై స్థాయి వరకు అందరూ కూడా ట్రాక్ చేయడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. ఆ ట్రాకింగ్ పూర్తిగా ఫెయిల్ కావడం కారణంగానే రెండో పులి కూడా మృతిపాడబడింది. ఈ 2 పులుల మృతి తర్వాత మరో 2 పులులు మిస్ అవ్వడం ఇప్పుడు కాగజ్ నగర్ కారిడార్లో సంచలనంగా మారాయి. తెలంగాణలోనే మొదటిసారిగా 2 పులులు ఒకే చోట మృతి చెందడం అయితే సంచలనంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్ నరేష్.